సాధుత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడో ఒక మాట చెప్తాను. ఒక సాధువు అట సముద్రంలో స్నానం చేయటానికి వెళ్ళాడు. ఆ నదీ ప్రవాహంలో కొన్ని తేళ్లు కొట్టుకొని పోతున్నాయి. తేళ్లు కొట్టుకొని పోతున్నాయి. వాటిని ఎట్లాగైనా రక్షించాలని చెప్పి 2-3 తేళ్లు తీసుకుని ఒడ్డుకెళ్ళిన తర్వాత ఒడ్డు మీద వేద్దాంలే అని చెప్పి తన ఒంటి మీద పెట్టుకున్నాడట. ఈలోపు ప్రక్కమిట ఆయన అన్నాడట, ఏమయ్యా అది విష జంతువు అయ్యా, నీవంత మేలు చేసినా చూడు చూడు చూడు. అది తన బుద్ధి మార్చుకోవాలా. మేలు చేసిన వాడికి కూడా కీడు చేసే తన ప్రాచీన బుద్ధి మార్చుకోవాలా. ఎందుకు ఆ తేళ్ళు ఒంటి మీద పడేసాయి అన్నాడట. అప్పుడు సాధువు అన్నాడట, దీనికి నేను ఇంత మేలు చేసినా అది తన స్వభావాన్ని మార్చుకోలేదే. ఇది నాకు కీడు చేస్తే సాధువుగా పిలువబడుతున్న నేను నా స్వభావాన్ని ఎట్లా నేను మార్చుకోగలుగుతాను? మేలు చేసిన వాడికి కీడు చేయటం దాని స్వభావం, కీడు చేసిన వాడికి మేలు చేయటం నా స్వభావం. అది యేసయ్య కాడెత్తుకొని ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి.